అరే బిట్టు సూరి జానకి ఫోన్ చేసిందిరా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పోతా అని చెప్తాను రా. పిన్ని వాళ్ళ ఇంటికా? ఈ టైం వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి ఎందుకురా? వాళ్ళు అదే తింటలేదట్రా, దానికి వాళ్ళ ఇంట్లో బుద్ధి అవుతలేదట, అందుకని మా పిన్ని వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పేసి అంటాను. పోతే ఓడేరా చింటూ, ఇట్లా దూరం ఉంటానో వాళ్ళ అయ్యాక తెలిసి. అరే ఇంకెన్ని రోజులు రా, మళ్ళీ వాళ్ళ అయ్యా దానికి ఏమైనా సంబంధం తీసుకొస్తే ఏం చేద్దాం రా? మనం అందరం కలిసిపోయి వాళ్ళ అయ్యతో మాట్లాడదాం రా. అంతరా చింటూ, మన అందరం కలిసిపోయి వాళ్ళ అయితే మాట్లాడదాం. ఇంతనా ఇంటాడు, లేకపోతే చక్కవే గుళ్ళ పెళ్లి చేసుకోండి. అదేరా నేను కూడా అనేది, దీనికి చెప్తే అర్థం చేసుకుంటలేదు. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పోయి ఆడు కూడా ఏంద్రా ఇది? అరే చింటిగా ఇప్పుడు తొందరపడాడు ఎందుకు రా, వాళ్ళ అయ్యా అసలే వేడి ఉన్నాడు, కొంచెం నిమ్మలం కానీ రా వాళ్ళ డాడీని. ఇంకా నిమ్మలమేంద్రా బిట్టు, ఇట్లా అనుకుంటేనే పీకల రాక వచ్చిందిరా, ఇంకా లేదైతే నిండా మునుగుతాం. అరే ఆ శంకర్ గారు యారా మన గురించి చెడ్డగా చెప్పింది, వాంతనే మనం మంచిగా అని చెప్పిద్దాం రా. అరే వానితోటి మళ్ళీ చెప్పిస్తే మనం కావాలని చెప్పించినట్టు అవుతుందిరా. అందుకే మనం పోయేటప్పుడు వాళ్ళు కూడా తీసుకొని పోదాం, వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. అవునరా చింటూ, ఆ శంకర్ గారే మన గురించి నెగిటివ్గా చెప్పిండ్రా, వానితోనే మన